నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ జెడ్పీసీ రుక్మిణి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రవీంద్ర వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విజయసాయిరెడ్డి. 1982 నుంచి టీడీపీలో ఉన్న పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నారని ఆయన చెప్పారు. జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు విజయసాయిరెడ్డి. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి 1982లో ఆ పార్టీలో నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి జన ప్రభంజనం ఎలా ఉంది, ఎలా సంక్షేమ పథకాల పట్ల కానీ అభివృద్ధి పథకాల పట్ల కానీ ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఈరోజు ఆకర్షితులవుతున్నారు. మూవింగ్ ఆన్, టీడీపీ అధినేత చంద్రబాబు హిమాలయన్ బ్లండర్ మిస్టేక్ చేశారన్నారు నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. వృద్ధులు వికలాంగులను ఇబ్బందులకు గురిచేసేలా ఇళ్ల వద్దకే పెన్షన్స్ను అడ్డుకున్న వ్యవహారం చంద్రబాబు పార్టీని తినేస్తుందని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడు చేసినటువంటి బ్లండర్ హిమాలయన్ బ్లండర్ అని చెప్పుకోవచ్చు. అంటే అటువంటి తప్పిదం ఇక దేంతో పోల్చలేనటువంటి తప్పిదం. ఆ తప్పిదం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని ప్రజా జీవితంలో ఎవరైతే అవ్వాతాతలు కానీ వయసు పైబడ్డ వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఇంటికెళ్ళి వాలంటీర్స్ వాళ్ళ చేతుల్లో పెన్షన్ పెడతా ఉన్నారో రాబోయేటటువంటి 3 నెలల కాలంలో ఈ యొక్క వృద్ధాప్యం వచ్చి ఇంటి నుంచి బయట రాలేనటువంటి వాళ్ళు, వికలాంగులు, వీళ్ళందరినీ కూడా ఇబ్బందికి గురి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది చేసినటువంటి ఈ యొక్క తప్పిదం ఆయన తెలుగుదేశం పార్టీనే తినేస్తుంది అన్నటువంటి దాంట్లో సందేహం లేదు.